ఇగో బిడ్డ అది కొంచెమే తిను, మళ్ళీ నీకు 3 పూటలు కావాలి. మొత్తం కథం చేసావు అనుకో ఎప్పటికి ఉండదు. ఈ బతికేందో ఏమో. మొన్న వారం కిందటనే కిలో టమాటాలు కొన్నా, ఒక వారం కూడా ఆగపాయే. మమ్మీ అనకూర కాలేదు, ఆకలి అవుతుంది. ఇంకెంతసేపే? ఇప్పుడు నీకు పొద్దుగాల ఆకలి అయితే ఏం చాయ్లా ఒక తోస తినాలేదా? చిన్నగా ఎప్పుడు నీకు పొద్దుగాల ఆకలి అవుతాయి. ఈ అమ్మ నాకు ఆకలి అవుతుంది. నువ్వు విద్యతో సాగాడు కదా నా కడుపులో. కడుపు వింటుడే తోసు. నాకు అర్థం కాలేదు సార్. మరి ఇప్పుడు ఉర్రకరా మంది తింటే మన అంటారు. ఎలా పెద్ద మొలట మలన బోనాలు పోసుకుంటారట. అందరం పోయి అన్నీ తిందాం. ఇలా బియ్యం కూడా బంది. మమ్మీ వాళ్ళు ఇంకా మనం వినలే కానీ పిల్లలు పోతామా? అరే పొడాలి ఏమైనా మందారా? మన పెద్దమ్మనే కదా, పిల్లకున్న కూడా ఎప్పుడు నువ్వు అయితే అడగపు. అరే ఏం చేస్తున్నారా? నీ కళ్ళు కాకలెత్తుకుపోయినా కనిపిస్తలేదా? చింతపండు చాక్లెట్ నాకుతున్నాం. ఏం రా బిడ్డ నీళ్ళు ఉడుతున్నాయా? కొనుకపో, ఈడ యూతే మేము ఇయ్యాం. అరే నేను ఇప్పుడు అడిగినారా నిన్ను? మరి అడగలేగానే ఎందుకు నీళ్ళు మింగుతున్నావు? మళ్ళీ మాకు కడుపు నొత్తది. మీ అమ్మ పిసినారిది, ₹1 అది సిమిగిన బట్టలు వేస్తావు, ₹1 శుద్ధి అది నీకైతే. ఇలా నన్ను అన్నం వండిందా లేదా? ఎప్పుడు అన్నం అంటారు, కూర అంటారు, మందిళ్ళనే తింటారేంద్ర మీరు? అరే నేను ఇప్పుడు చింతపండు చాక్లెట్ తెచ్చి మీ ముంగట ఊరుచుకుంటా తినకపోతే నా పేరు విషయ కాదురా. గవ్వేరా మాటలు తినలేదేం లేదు కానీ ఇక చెప్తాడు ఇక. అరే ఇప్పుడు తెచ్చి పెడతారా? అదొకటి 10 డబ్బాలు కొడతారా? మమ్మీ మమ్మీ ఏం చెప్తున్నావే? ఏంటిదిరా నీ అంగి కుడుతున్నా? ఏంటి చెప్పు. మమ్మీ అర్జెంట్గా ఒక ₹5 చాక్లెట్లు కొనుక్కుంటా. ₹5 ఎక్కడిరా? ₹5 పెట్టి చాక్లెట్ కొనుక్కుంటారట. మా అబ్బా మమ్మీ అందరు చాక్లెట్ బిస్కెట్లు కొనుక్కుంటారని చూడాలి. నువ్వు ₹1 అండి నాకు ఎప్పుడు. అవును ఏం చాక్లెట్ రా? చింతపండు చాక్లెట్ మమ్మీ. చింతపండు చాక్లెట్ అని ఎప్పుడా? చింతపండు చాక్లెట్ నేను చేసిస్తా. దుకాణం తిండి తినద్దురా? అది తినద్దురా, దుకాణం తిండి తినద్దు. నేను చేసిస్తావు. చేసి మరి మమ్మీ ఏం చేస్తావే? కట్టెపులు వేసినావు, చింతపండు వేసినావు. ఊరా నేను చెప్తావు కొరియా. మమ్మీ దుకాణంలో కొంత పైసలు పడితే అని చింతపండు చాక్లెట్ చేస్తున్నావు కానీ ఓ పొడ గట్ల కాదు, దుకాణంలో తిండి మంచిది కాదని ఇట్లా వేసి ఇస్తున్నా. తినిపోరాడు. మమ్మీ చింతపండు చాక్లెట్ ఆవురా చింతపండు చాక్లెటే కానీ ఊకెవరు ఎక్కువ ఆడుకో. ఏమ్రా అదేంటిదిరా కట్టకు పెట్టుకొచ్చినావు? మా మమ్మీ చేసి ఇచ్చినదే చింతపండు చాక్లెట్ రా. అరే గది చింతపండు చాక్లెట్ లేదురా, గిదిరా చింతపండు చాక్లెట్. ఇక నా బంగు తెలుసు, ఇదే ఆట చింతపండు చాక్లెట్ అట. ఇది ఒరిజినల్ ఆట. అరే విషు నిన్ను మీ అమ్మ బాగా మోసం చేస్తుందిరా. పైసలు ఇయ్యాక ఏదేదో చేస్తుంది. మేము చూడు రోజుకి ₹20 మెక్కుతాం. సురుమా ఎంత తీయ ఉండు, కమ్మ ఉంది. కమ్మ ఉంటే నాకు రా, నాతో ఎందుకు పెట్టుకుంటున్నాడు? నాదే కమ్మ ఉంటుంది. హలో మా అబ్బమ్మ, నన్ను ₹10 తీసుకున్నావు కదా, నాకు నిద్ర పడతలేదు, నాకు మంచి అనిపిస్తలేదు. నువ్వైతే ₹10 ఫస్ట్ కానీ అప్పటికి మా చిన్నోని పంపిస్తా, పైసలు ఇచ్చి పంపు. సరే మరి ఉంటున్నా. అరే చిన్న మన ఇంటి పక్క వాళ్ళని చక్కెర పెట్టుకురా, చాయ్ పెట్టుకున్నాం. నేను పోనే రోజు చక్కెర ఖర్చుడే, సాబత్తాడు ఖర్చుడే. ఊళ్ళు ఇద్దరు పోతే ఫోన్. ఏ పోరా ఇద్దరు పోరాలి మన ఇంటి పక్క వాళ్ళ కానీ మనం మళ్ళీ అప్పో
ఏ అబ్బా వాళ్ళేమని అంటారా నాకు ఇద్దరు అనిపిస్తుంది అడిగే కాడ ఇజ్జత్ ఎందుకు రప్పన్నాడు. అక్క ఉన్నారా మా మమ్మీ చక్కెర పెట్టమన్నది. ఏం రా చక్కెరకి వచ్చినవా? ఒకరోజు చక్కెర, ఒకరోజు ఉప్పు, ఒకరోజు పప్పు, ఏడికెళ్ళొస్తున్నాయి అన్ని. ఓ అక్క టట్ట తీసుకెళ్ళామా కొంచెమే తీసుకెళ్ళాక పెట్టు మేము మళ్ళా పెట్టామా. అరే తీసుకోవాలి మీరు సంవత్సరాలు అవుతుందిరా. ఇవాళ నా పప్పు రాలే, ఉప్పు రాలే. అక్క బయటగా చక్కెర ఉంది కానీ అటుకు మీద ఉందట. మా మమ్మీకి అందుతలేదు, నాకు అందుతలేదు. ఏ పెట్టి ఇవ్వాలా రేపు పెడతాం. అరే నీ మాటలు నేను నమ్మరా. మీ అమ్మ పిసినారే, మీ అయ్య పిసినారే, మీ కుటుంబం మొత్తం పిసినారో లేదా? ఇలాంటికి నేను పెట్టగానే వేరే ఇంటికి వెళ్ళి తెచ్చుకోపోవాలి. నా కొంప మొత్తం నాశనం అవుతుంది. పెట్టి నువ్వు పోతే పైకి పెట్టాలి, మాకు ఇంకా లేరా. తమ్ముడు ఏమేమి చీరలు ఉన్నాయి నీ దగ్గర? అక్క ఆవిడ దగ్గర అన్ని చీరలు ఉన్నాయి అక్క. హీరోయిన్లు కట్టిన చీరలే ఉన్నాయి. అవునా చూపెట్టు ఏమేమి ఉన్నాయో. అవ్వా ఒక్క చీర 500. గీర ఎట్లుంది? 500కి ఇస్తావా? ఇచ్చేమాడే ఎప్పుడు ఎట్లా మునిగిందంట. లేదక్క అది 1000 రూపాయల చీర 500కి అమ్ముతున్నా, నాకు పడది. ఏ ఎందుకు పడరా తమ్ముడు, పడుతుంది ఇయ్యు. ఎంత అక్క? 10 రూపాయల కీర, 10 రూపాయల కీర, ఇది నేను చూడలా. 100 రూపాయల కీర తమ్మ. అక్క నువ్వేమంటున్నావు అక్క? నేనేమన్నారా 100 రూపాయలకి ఏమన్నా? అవ్వకి సీర ఎట్లుంది? 500కి ఇత్తలాట. ఇది 50 రూపాయలకు కూడా వస్తుంది. 10 రూపాయలు వస్తాయి చీర. ఇది లేకుంటే లేదు, ఒకటే మాట. 100 రూపాయలకు 3 చీరలు ఇవి, 100 రూపాయలకు 3 చీరలు ఇవి. అవ్వా 100 రూపాయలకి 3 చీరలు అయితే నేను అడక తినుడే. తమ్ముడు నేను కొన్నోళ్ళు అందరు కోటీశ్వర్లు, నువ్వే ఆలోచించుకో. అబ్బా అక్క నాకు పడదక్క. నువ్వు కనుక తెచ్చినావు పార్పోర్ట్ చీరలు తెచ్చి అంతా ఏమో బాగా చేస్తాను. అమ్మకపో మళ్ళీ వస్తారు, ఆగు మొత్తం మంది వస్తారు. ఇవి ఎట్లున్నాయి చీరలు అంత తెచ్చుకోరి, వేరే కాడికి వెళ్ళి తెచ్చుకోరి. 100 రూపాయలకి ఇస్తాడా? తమ్ముడు అక్కని బాగా పెడుతున్నావు ఇక చూడు. ఏమిటండి మీరు మాట్లాడేది? అక్క నువ్వు మాటలతో గర్వపెట్టక అక్క, నాకు కూడా కుటుంబం ఉంది. అరే తమ్మ కుటుంబం అందరికి ఉంటుంది, నా ముఖం చూడు. ఏమో అక్క నాకు 100 రూపాయలు పడదక్క, నువ్వేమన్నా అనుకో. అవగానే ఆ చీరలు ఎట్లున్నాయి? 50 రూపాయలకు ఇచ్చిపోతారు. అవి ఎట్లున్నాయి? మంచి లేవు చీరలు. తీసుకోక బిడ్డ, భారం లేకున్నా మంచిదే తెల్లారంగా. అవ్వా ఒక మాట అంట, లాస్ట్ 350. ఏం మాట్లాడకూడదు. 350? 350కి ఎన్నో సీరలు వస్తాయి, ఉంచుకోపో నీ సీరలు నువ్వే. అక్క నాకు పడదక్క, మా పొల్ల ముందే పుట్టింటి కాడికి వెళ్ళి రాలి. తమ్ముడు మీ పిల్ల పుట్టినీళ్ళు ఏ ఊరు? దోమలకుంటా అక్క. అయ్యో దోమలకుంటున్నా, ఇచ్చా ఇచ్చా. దోమలకుంటున్నా తమ్మ, మా కూడా దోమలకుంటానే. ఆవు అని మీ పిల్లలు ఇంటి పేరు ఏమిటమ్మా? మా పిల్లల ఇంటి పేరు దొంగల. అయ్యో మా ఇంటి పేరు కూడా దొంగలే కదా. అయ్యో తమ్మ కుసో, మాకు పాలని తెలియదు తమ్మ. మీరు మాకు దూరపు చుట్టాలు అవుతారు, మా చెల్లెని కూడా ఆటే ఇచ్చినాం. మనం పాలని తమ్మ. చీరలు తీతమ్మ, మీరు మాకు పాలు తీతమ్మ. గట్ల ఎందుకు ఎత్తున్నావు? మీ అమ్మ మా అమ్మ చుట్టాలైన చిన్నప్పుడు ఆడుకున్నారాడు, మా అమ్మ చెప్పింది. మా అమ్మ అక్కలందరూ మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నారు. మనం పాలలం కదా తమ్మ, ఆల్టీరే కాయమంటావేంద్రా? అక్క ఇక 100 రూపాయలకి ఇస్తా కానీ ఆ 2 చీరలకు 200 లేపో. సెంటిమెంట్తోనే వచ్చినావు. తమ్మ మీరేమన్నా దూర పోలేరా? నేను రేపు దోమలకుండా కత్తా 200 ఇస్తాపు. ఏ అక్క ఇయ్యకుండా మంచిది. గట్లే తమ్మ, మనం పాలలం కదా, నేను దోమలకుండా కత్తి తప్పు.
ఓకే గైస్, ఎట్లుంది వీడియో? మీకు నచ్చింది అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎందులో కొంత ఇట్లా పీస్కంతనం అనేది చూపిస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని తీయడం జరిగింది వీడియో. సో మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ ఇంకా మన ఛానల్లో రాస్తాయి. ఈ చిన్నపిల్లలతోటే కాదు, ఇంకా పెద్దవాళ్ళతో కూడా ఇంకా ముందు రావడం జరుగుతుంది. చిన్నపిల్లలతోటే కాకుండా ఇంకా మన పెద్దవాళ్ళతో కూడా మీకు ఇంకా మరింత నవ్వించడానికి ఇంకా మంచి మంచి వీడియోస్ రావడం జరుగుతుంది. సో అందుకే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్టింగ్గా ఉండండి. ఓకే, బాయ్.